లోకేష్ వల్ల చిక్కుల్లో పడబోతున్నారు చంద్రబాబు. సీఎం కుర్చీ కోసం లోకేష్ పాకులాట. మరి లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయాలి అంటూ ఆ తాపత్రయంతో చంద్రబాబు వేస్తున్న అడుగులు రేపొద్దున ఆయన్నే చిక్కుల్లో పడేస్తాయి అంటూ అంబటి రాంబాబు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, రాజకీయ విమర్శలు కావచ్చు, ప్రస్తుతం రాజకీయ దుమారాలు రేపుతా ఉన్నాయి. మరి అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అందులో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, ఈ రోజున లోకేష్ గారు ఆ సీఎం కుర్చీ కోసం పాకులాడుతున్నారు. మరి తన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. లోకేష్ కారణంగా ఆయన చిక్కులో పడబోతున్నారు అంటూ అంబటి రాంబాబు రాజకీయ విమర్శలు ఎలా చూడాలి? ఎందుకంటే వంకలైన డొంకెట్లు ఏడిసేట అంటారు. అంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉందా, అయోమయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడాలో తెలియనప్పుడు వచ్చి మాటలు. అక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అర్జెంట్ గా సీఎం చేయాలన్న కోరిక అయితే వాళ్ళలో లేదు. కారణం ఏంటంటే వాళ్ళలో ఒక చిత్తశుద్ధి ఏంటంటే ప్రజలే ముందు రాష్ట్రం ఫస్ట్, స్టేట్ ఫస్ట్. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి, ఉపాధి కల్పించాలి, పెట్టుబడి తీసుకురావాలి, అలాంటి ఇది వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఈ ఆలోచన వేరే ఆలోచన ఉండదు. వాళ్ళకున్న బాధ్యతలో తలమూలకలే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్న బాధ్యతలో వాళ్ళకున్న హోదాల నుంచి సీఎం అయిపోతే వచ్చింది ఎక్స్ట్రా ఉండదు. వాళ్ళ అధికారానికి ఏం లోటు? వాళ్ళ అధికారానికి ఏమైనా లోటు ఉందా? సీఎం అంటే సర్వాధికారం అనుకుంటారు. దాన్ని ఆ పదమనీళ్లు అలంకారంగా ఏం భావించట్లా. వాళ్ళున్న బాధ్యతలో వాళ్ళు నిర్వహిస్తున్న పదవిలో పూర్తి స్థాయి అధికారాలతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ చీఫ్ అండ్ డిప్యూటీ సీఎం. వాళ్ళ పేరుకి డిప్యూటీ సీఎం అని ఏమనుకుంటారు, ఏం చేయాలనుకుంటే చేయాలి. డెఫినెట్ గా ఆయనకి ఇంకా ఏం కావాలనుకుంటాడు హోదా విషయంలో? ఏమంటే హోదాయే కదా. నువ్వు చేయగలిగింది చేయగలుగుతావు. ప్రజలకి నీ నిర్ణయాలు అమలు చేయబడుతున్నాయి, నీకు తగినంత మర్యాద గౌరవం దక్కుతున్నాయి ప్రజల నుంచి, పక్క పార్టీల నుంచి, నీ పొత్తులో ఉన్న పార్టీల నుంచి. అంతకు మించి ఏం కావాలనుకుంటాడు ఆయన? లోకేష్ గారు మంత్రిగా ఉన్నాడు, గతంలో మంత్రి చేశాడు, ఎమ్మెల్సీ చేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యే, మంత్రి. ఆ పార్టీ చీఫ్ వాళ్ళ నాన్నగారు, ఆ పార్టీ పెట్టింది వాళ్ళ తాతగారు, ఆయన మామగారు, మేనమామ 3 సార్లు ఎమ్మెల్యే. స్వయంగా ఆయన గతంలో మంత్రి చేశాడు, ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఇవాళ పార్టీ అంతా పాదయాత్ర చేసిన తర్వాత, యువకుల పాదయాత్ర తర్వాత పార్టీలో కేడర్ అంతా ఆయన్ని నెత్తిలో పెట్టుకున్నారు. ఆ పార్టీలో ఆయనకి ఏం కావాలంటే అది అవుద్ది. ఒక రకంగా ఆయనే చీఫ్ కింద లెక్క. మొత్తం ఇంకేం కావాలి? ఆ సీఎం సీట్ లో కూర్చుంటే అది హోదా అనుకుంటే, ఆ హోదా మించి అతను అధికారాలు ఉన్నప్పుడు అర్జెంట్ గా సీఎం అయిపోవాలని కోరిక ఎందుకు ఉంటుంది? లాజిక్ ఉండాలి కదా. నీకేమన్నా అవును కదా. ఒక్కొక్కరు ఎవరన్నా కోరుకున్నారంటే అది అర్థం ఉంది. వీళ్ళిద్దరిలో సీఎం కావాలని కోరుకుంటున్నారో ఇప్పుడే అవలేరు వీళ్ళు, లేకపోతే సీఎం లోకేష్ సీఎం అయిపోవాలనుకుంటున్నాడో. లోకేష్ ఎక్కడ సీఎం అయిపోయి ఏం సాధించేస్తాడు? ఇప్పుడు సాధించలేంది, అప్పుడు ఏం సాధించేస్తాడు? జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఏమనుకుంటా అవ్వదు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన పార్టీ చేతిలో ఉంటుంది, మంత్రిగా ఉంటుంది. ఎవరెవరితో నెంబర్ 2 పార్టీలో భవిష్యత్తు నాయకుడి కింద ఆయన అందరూ అనుకుంటున్నారు. ఆ పార్టీ వాడికి లేని బాధ, దురద, దుగ్ధ మిగిలిపు వాళ్ళ పార్టీ కూటమి వాళ్ళందరూ కలిపి అప్పుడు రామారావు గారిని వద్దనుకుని చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని వద్దుకుని లోకేష్ తెచ్చుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. 2029 కూడా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, సమస్త కేడరు, ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మీరు కోరుకోరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఫేస్ అంటే మీకు దడ. ఎందుకంటే ఎలాంటి ఇమేజ్ అయినా మీరు సునాతోకలు అయిపోతారు. మీరు ఇలాంటి డిస్టర్బెన్స్ తీసుకొచ్చి ఒక రకమైన అపోహలు, అనుమానాలు కలిగిస్తే పని జరుగుతామని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ వినాలి అనుకుంటారు, అదే చూడండి. వాళ్ళ ఈ ఆలోచన ఎవరికన్నా ఉందా? కొంతమంది అసంతృప్తులు ఉంటారు. ఎమ్మెల్యేలో ఉంటారు, క్యాడర్లో ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు, అలాగే వైసీపీలో ఉంటారు, అన్ని పార్టీలో ఉంటారు. అది నిత్యం, దానికి సర్వ సహజం. నాకు కావాల్సింది దక్కలేదు అనుకోండి, నాకు ఎంతో కొంత బాధ ఉంటుంది కదా. అలాంటి కొంతమంది ఉంటారు, ఏదైనా పదవులు రాని వాళ్ళు, లేకపోతే మిఠాయి పొట్లం దొరకని వాళ్ళు, ఇలాంటివి ఉంటాయి. దాన్ని ఏదో మీరు పెద్ద ఇది అనుకుంటున్నట్టు ఇప్పుడు మీకు ప్రైవేట్ సంభాషణలో దిమ్మెత్తి పోసి కూడా ఉండరు కొంతమంది పార్టీని, నాయకులని. ఒక్క మాట బయట మాట్లాడరు, రెండో కూడా ఉండగా వాళ్ళకి అత్యంత సన్నిహితుల దగ్గర మాట్లాడింది బయట మాట్లాడరు, వాళ్ళు తెలిసి మాట్లాడుతున్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో మీ నోరే మీకు బలము, బలహీనత. ప్రజా సమస్యల మీద మీ నోటితో మీ స్వరాన్ని గరంగా వినిపిస్తే, వేడిగా వడ్డిస్తే ప్రజలు మీరు ఆదరిస్తారు. అదే గలం గొంతు మిమ్మల్ని సర్వనాశనాన్ని తీసుకెళ్తుంది, ఆపాలని పెట్టేస్తుంది. అది స్పష్టంగా మీరు కళ్ళారా చూసి అనుభవించి కూడా అంబటి రాంబాబు గారు ఇలాంటి మాటలు మాట్లాడితే, నిన్న కాక మొన్న 2 కాళ్ళు విడదీసిన తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం హాస్యాస్పదం కదా అని నిమ్మ రామనాయుడు గారిని కూడా మాట్లాడాడు. అంటే ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ పనిచేయని నీటిపారుదల శాఖ, జలవనరుల శాఖ మంత్రి చేయని విధంగా ఆయన పనిచేస్తున్నాడు.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన పనితీరుని తప్పుపడుతున్నాం, ఆయన డ్రామాలు ఆడుతున్నాం. అక్కడే మీకు 0 మార్కులు పడిపోయి -మార్కులు పడిపోయి. పవన్ కళ్యాణ్ గారు కాపులందరూ తాకట్టు పెట్టడానికి చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు ఆలోచన లేదు. ఆయన అందరూ వాడే, మీరు ఆయన్ని ఒక చట్టంలో మిగించడానికి చూస్తున్నారు. ఆయన అందరూ వాడే ఖచ్చితంగా. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా అందరితోటి కలిసి అందరి కోసం పనిచేస్తేనే మనుగడ ఉంటుంది. ఎవరో కొంతమంది కోసం, ఒక్కడి కోసం పనిచేస్తే జగన్ పార్టీలాగా అయిపోతుంది. అది మీ కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ ఇంకా సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా ఇలాంటి అభూతకల్పంలో విష ప్రచారం చేస్తే మీ నోటి దుర్వాసన వల్ల ఏదైనా దుర్వాసన వస్తే ముక్కు మూసుకెళ్ళిపోతాం. మీ నోటి దుర్వాసన చెవులు మూసుకెళ్ళిపోతాం. మా నాటోళ్ళు గట్టిగా 2 అంటిస్తాం. మీకు మాట చెప్తాం అంతే. దీనివల్ల మీకు పెద్ద ప్రయోజనం ఉండదు. అవునా కదండి? అస్సలు విలువ లేని వాడు మాట్లాడితే మామూలుగా అదే మాట ఇంకొకటి మాట్లాడితే ఎంతో కొంత విలువ ఉంటుంది. విలువ కలిగిన, విశ్వసనీయత కలిగిన మనుషులు ఆటి మాటలు మాట్లాడరు. విలువ లేని వాళ్ళు, విశ్వసనీయత లేని వాళ్ళు నెత్తిన రూపాయి పడితే ₹10 కూడా మారినోళ్ళు మాట్లాడతారు అన్నమాట. మరి చిరంజీవి గారిని అంటే మరి ఎందుకు కలిపి చిరంజీవి గారు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఆయన పార్టీ ఎంతో కొంత మీకే సపోర్ట్ చేయడం. మీరు తీసుకున్న పనికిమాల నిర్ణయాన్ని కూడా మద్దతు ఇచ్చాడు పాపం ఆయన. కానీ మొహమాట వస్తుడు ఏం చేస్తాడు? ఆయన కూడా మీరు ఆయన మెత్తదనాన్ని, మంచితనాన్ని కూడా మీరు ఆయన మళ్ళీ విమర్శిస్తున్నారు. అందుకని పాలు పోయకూడదు అంటారు. మీరు పావులు నట్టోళ్ళు. మీ పాలు వదిలేస్తుందా, పాలు పోసేయడానికి ఖర్చు చెయ్యాలి. మీరు అలాంటి కళ్యాణ్ గారు ఆయన పనులు వాళ్ళు మీ మాట వినడు కూడా. ఆయన పనులు చాలా బిజీగా ఉంటాడు. మొన్న ఆయనకి అనారోగ్యం, ప్రధానమంత్రి గారు మనం పొదుపు చేయాలరా బాబు అన్నాడు. ఆయన 4000 దగ్గర ఆ చేతిలో ఉన్నది ఏమంటే చేసేసారు. కాబట్టి దారి తిన్ను లేక ఇలాంటి మాట్లాడతారండి. ప్రజలకు సంబంధించింది, ప్రజలకు ఉపయోగపడేది, అభివృద్ధికి సంబంధించి సంక్షేమం గురించి మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యమంత్రి అవ్వకపోవటం, లేకపోతే వాళ్ళు కులాలు, మతాలు అనేటువంటిది ప్రజలకు సంబంధం లేని విషయం. మీ వ్యక్తిగత ద్వేషము, ఉక్రోషం బయటపడుతూ ఉంటుంది. మీరు ఎంత కూలిపోయి చచ్చిపోతున్నారు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు నా స్థాయిలో కూడా చూడలేకపోతున్నారంటే మీరు జీఎంఐకి చచ్చిపోతారు. అవునా కదా? వాళ్ళు ముందు నుంచి లోకేష్ గారి మీద పడ్డారు. ఇంకా ఆయన గత ప్రభుత్వం 14-19 టైంలోనే ఆయన దారుణంగా వేధించారు, ట్రోల్ చేశారు. తర్వాత మీరు అధికారుల్లో వచ్చిన తర్వాత ప్రభుత్వం వేధించారు. ఆయన మీరే తయారు చేశారు. కత్తి కొరవలాగా మెలికల కత్తి అంటారు కదా, మెలికల కత్తిలో తయారు చేశారు. మామూలు కత్తిలో పొడిచేలా తీసేస్తే ఏమవుతాం, కానీ మెలికల కత్తి ఇచ్చి పొడి చేతలు లాగేమనుకోండి పేగులన్నీ ఇతలకు వచ్చేస్తాయి. అలా తయారు చేశారు. ఇవాళ రేపు బాబు మీ భయం ఏంటంటే, ఆందోళన ఏంటంటే ముఖ్యమంత్రి అయిపోతాడేమో రా బాబు అని భయం. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు కదా, ఎందుకంటే కక్ష రాజకీయాలు చేయడు కదా. కుక్క కరిస్తే మనం కరం అనుకుంటాడు పాపం మన పెద్ద మనిషి. వీళ్ళు అలా కాదు కదా, కుక్క కరిస్తే కుక్క యజమాని కరుస్తారు. పెట్టుకోవాలి. కాబట్టి ఆ భయం, ఆందోళన నుంచి ఏమవుతాయంటే, ఒక ఆందోళన, అనుమానం, భయం ఉన్నప్పుడు ఆ గదిలో భయం ఉందేమో, లేదా ఆ మూల పాము ఉందేమో, ఈ భయం, ఆందోళన నిన్ను పిచ్చి మాటలు మాట్లాడిస్తుంది. వాళ్ళంతా కూడా అయోమయ స్థితిలో ఉన్నారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక గాని, నిశ్చితమైన విమర్శ చేయాలని, సద్విమర్శ చేయాలని కానీ, విమర్శ కూడా అర్థవంతంగా ఉండాలని కానీ ఆలోచన లేదు. రూపురేఖ, లావణ్యాలు, కుటుంబ జీవితం, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఆ పార్టీలో అధికారంలో ఉంది, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ప్రజలకి హాని కలిగించకుండా ప్రజలు మేలు కోరే పనులు చేస్తా వాళ్ళు ఏ పొజిషన్ ఉంటే ఏంటి, ఎమ్మెల్యేగా ఉండి కూడా పనిచేసిన మనం మెచ్చుకోవాలా. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి పనిచేస్తున్నావు, నువ్వు ముఖ్యమంత్రి అయిపోంటే, మంత్రి అయిపోంటే, కొత్తగా ఏం బాధ్యతలు వచ్చేస్తే అతనికి హోదా పెరుగుద్ది, కారణమే పెరుగుద్ది. ఒక 2-3 అసిస్టెంట్లు, PS లో వాళ్ళు పెరుగుతారు. అంతే తప్ప పనివాడికి పనితీరులో మార్పు రాదు. నువ్వు పనివాడు కాదనుకోండి, కోటలో ఉన్నట్టు, పేటలో ఉన్నట్టు. జగన్ చూసాం కదా మనం. పోలవరం ప్రాజెక్టు గారు ఏం మాట్లాడాడు అతను చెప్తాడు. రామారెడ్డి గారు చేస్తున్న శాఖని అంబటి రాంబాబు గారు నిర్వహించాడు. ఆయన ప్రశ్న వేస్తే ఒక విలేకరి నాకు ఏం తెలుస్తున్నాయి ఇవన్నీ నన్ను అడుగుతున్నారు మీరు. మరి మీకు అలాగే అనిపిస్తుంది. పనిచేసే వాడికి దాని గురించి అవగాహన ఉంటుంది, ఇక్కడ పనిచేశాడు కాబట్టి. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని చేస్తాడు కాబట్టి. ఏమి చేయని వాడికి ఏం తెలుస్తుంది, ఇంట్లో పడుకున్న వాడికి ఏం తెలుస్తుంది. అంబటి రాంబాబు గారు ఇలాంటి మాటలు తగ్గించుకోవాలి. లేదంటే ఇంకా అబాస్ ఫాలో అవుతాడు. ఇప్పటికే అబాస్ ఫాలో అయిపోయాడు. అందరూ ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. కొన్నాళ్ళ తర్వాత అతనికి చికిత్స అవసరం అవుతుంది. థ్యాంక్ యూ.